చాలా మంది తమకు పూర్వజన్మ ఉందని ప్రగాఢంగా నమ్ముతారు. మనిషి పుట్టుక 7 జన్మలని, మిగిలినవన్నీ జంతువులు సహచరాల రూపంలో ఉంటాయని విశ్వసిస్తారు. ఇదిలా ఉండగా దీంతో సాధారణంగానే మన పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఈ జన్మలో మనం ఎలా ఉన్నా గత జన్మలో రాజకీయ నాయకుడా, పారిశ్రామికవేత్తనా, వ్యాపారవేత్తనా అనేది తెలిస్తే చాలా బాగుంటుందని అనుకుంటారు. అయితే ఇలా కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని న్యూమరాలజీ చెప్తుంది. ప్రస్తుత జీవితాన్ని బట్టి పాస్ట్ లైఫ్ తెలుసుకోవచ్చని పేర్కొంటోంది. మరి మీ పాస్ట్ లైఫ్ సీక్రెట్ తెలుసుకోవడం ఎలాగో తెలుసుకోండి. ఇలా చెయ్యాలి. ముందుగా పాత్ నెంబర్ తెలుసుకోవాలి. అందుకు బర్త్ డేట్ ని ఆధారంగా చేసుకోవాలి. ఉదాహరణకు 12 జూన్ 1960 మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 1+2+6+1+9+6+0 దీన్ని సింగిల్ డిజిట్ లోకి మార్చాలి. 25+2+5=7. ఇన్నర్ నీడ్ నెంబర్ ని తెలుసుకోవాలి. మీ పేరులోని ఓవెల్స్ ని కూడాలి. అంటే ఓవెల్స్ అయినా A=1 అని, E=5 అని, I=9 అని, O=6 అని, U=3 గా గుర్తించాలి. ఉదాహరణకు మీ పేరు ప్రియా శర్మ అయితే 9+1+1+1=12 1+2=3. ఇప్పుడు పాత్ నెంబర్ ఇన్నర్ నీడ్ నెంబర్ ని కూడాలి. అంటే 7+3=10. దీన్ని సింగిల్ డిజిట్ గా మార్చాలి. 10=1+0=1 అంటే మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 1 అన్నమాట. ఇలా మీకు వచ్చిన నెంబర్ ని బట్టి మీ పాస్ట్ లైఫ్ సీక్రెట్ తెలుసుకోవచ్చు. మీ గత జన్మ గురించి ఇలా. నెంబర్ 1. ఒకవేళ మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 1 వచ్చిందంటే మీరు గత జన్మలో రాజు లేదా రాణి అయ్యుంటారు. మీరు గౌరవించబడి ఉంటారు. లేదా పొలిటీషియన్ కూడా అయ్యుండవచ్చు. ప్రస్తుతం ఒకవేళ మీరు ప్రస్తుత జీవితంలో త్యాగం, ఒంటరితనంతో బాధపడుతూ ఉండొచ్చట. నెంబర్ 2. మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 2 వచ్చిందంటే మీరు ప్రేమ, ఎమోషన్స్ కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ లైఫ్ లో ఏదైనా లేదా ఎవరినైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. గత జన్మ చాలా వరకు మీ గత జన్మ చాలా కష్టమైన నిర్ణయాలతో నిండి ఉంటుంది. గత జన్మలోని సోల్మేట్ ని ప్రస్తుత లైఫ్ టైం లో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 3. మీరు గత జన్మలో ఆర్టిస్ట్ లేదా రైటర్. మీ పూర్వ జన్మను బాగా సంతోషంగా ఎంజాయ్ చేసి ఉంటారు. కుటుంబాన్ని, లైఫ్ ని చాలా అందంగా మలుచుకుని ఉంటారు. అలాగే ఈ నెంబర్ వ్యక్తులు గత జన్మలో గార్డెనర్, బేకర్స్, వంటవాళ్ళై ఉండవచ్చు. నెంబర్ 4. మీది చాలా ఆసక్తికరమైన జీవితం. కానీ అన్ని సందర్భాల్లో పాజిటివ్ గా ఉండకపోవచ్చు. ఈ నెంబర్ కి సంబంధించిన వ్యక్తులు చాలా వరకు ఆర్మీలో లేదా బానిసలుగా ఉంటారు. మరికొందరు జైల్ కీపర్స్ కూడా అయ్యుండవచ్చు. నెంబర్ 5. నెంబర్ 5 కలిగిన వాళ్ళు వార్ జోన్ లో ఉండి ఉండవచ్చు. విప్లవాలు మీ జీవితంలో కీలక భాగమై ఉంటాయి. ప్రస్తుత జీవితంలో కూడా విరామం లేనట్టు కొన్నిసార్లు ఫీల్ అవుతారు. నెంబర్ 6. నెంబర్ 6 ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా కలిగిన వాళ్ళు గత జన్మలో ఆధ్యాత్మికవేత్త, ధ్యానం, శ్రద్ధాభక్తులు కలిగిన వ్యక్తి అయి ఉంటారు. అలాగే యాక్టర్ లేదా వ్యాపారవేత్త అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత జీవితం ఒకవేళ మీరు ప్రస్తుత జీవితంలో సంతోషం లేకుండా ఉంటే ధారాళమైన ప్రేమ, క్షమాగుణంను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 7. 7 అనేది ఆధ్యాత్మిక సంఖ్య. మీరు సామాన్యులకు చేసే సేవ, మీకున్న తెలివితేటల కారణంగా మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. లీడర్ గా భావిస్తారు. మీ నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదని భావిస్తారు. నెంబర్ 8. నెంబర్ 8 ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా పొందిన వాళ్ళు మెడిసిన్ కి సంబంధించిన జీవితం గడిపి ఉంటారు. అలాగే సంపన్నమైన వ్యాపారి లేదా భూమి యజమాని అయి ఉండవచ్చు. మీ జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత జీవితం అలాగే ప్రస్తుత జీవితంలో కూడా డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ఎమోషనల్ గా కంటే చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. డబ్బు కోసం ఎంత సాహసమైనా చేస్తారు. దేన్నైనా వదులుకుంటారు. నెంబర్ 9. నెంబర్ 9 ని పాస్ట్ లైఫ్ నెంబర్ గా పొందిన వాళ్ళు గత జీవితంలో జ్యోతిష్యుడు, జర్నలిస్ట్ అయి ఉండవచ్చు. సన్యాసి, మూగ, మాటలు రాని వాళ్ళు కూడా అయి ఉండవచ్చు. అలాగే కొంతమంది హాస్పిటల్లో పనిచేసి ఉండవచ్చు. ఇతరులకు సహాయపడి ఉండవచ్చని న్యూమరాలజీ చెప్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.